ఫ్రెండ్స్ మీకు ఎవరు కాల్ చేసినా సరే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఫోటో ఉండదు. సో ఇలా కాకుండా మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఈ విధంగా ఫోటో కనిపించాలి అని మీరు అనుకున్నట్టయితే ఆ విధంగా సెటప్ చేసుకోవచ్చు. మీరు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఈ విధంగా ఫోటో కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అసలు ఇది ఏం సెట్టింగ్, మనం కూడా ఈ విధంగా కాల్ వచ్చినప్పుడు మనకు ఫోటో కనిపించేలా ఎలా సెట్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ కాల్ వచ్చినప్పుడు లేకపోతే మీరు ఎవరికైనా సరే కాల్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీకు నచ్చిన వాళ్ళది ఎవరిదైనా సరే ఫోటో కనిపించాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్ మీ మొబైల్లోని క్రోమ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సర్చ్ బార్ వస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి అందులో టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ అయ్యండి ఫ్రెండ్స్. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు ఈ విధంగా సర్చ్ చేసి ఇక్కడ గో పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సింపుల్ ఇక్కడ ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇందులో కాలర్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అయ్యండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా నేను సైడ్ ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాలర్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ మీరు సర్చ్ చేయగానే మీరు చూడొచ్చు హౌ టు చేంజ్ ఇన్కమింగ్ కాలర్ స్క్రీన్ వస్తుంది. దానిపైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి స్టార్ట్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సెట్ యాజ్ డిఫాల్ట్ అని వస్తుంది అనమాట. స్టార్టింగ్లోనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్ స్టార్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో సెకండ్ ఆప్షన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గానే కొన్ని లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి, అంటే కదిలే వాల్ పేపర్స్ ఉంటాయి అనమాట. వాటిని కావాలంటే మీరు వాటి సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ జస్ట్ యాడ్ యువర్ ఫోటో అని చెప్పేసింది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేయగానే ఇది మీ గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు మీ గ్యాలరీ నుంచి వెళ్ళి ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటోని మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు, ఇష్టం నా దగ్గర సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్రాప్ అని ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇటువంటి ఒక కాలర్ స్క్రీన్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ కింద మీకు అప్లై అని ఉంది కదా, అప్లై పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న యాడ్ చూడమని చెప్తుంది. ఇక్కడ సింపుల్ వాచ్ వీడియో ఉంది, దానిపైన ప్రెస్ చేసి యాడ్ చూసేద్దాం, మనకి సెట్ అయితే అయిపోతుంది. సో ఫైనల్గా నేను చిన్న యాడ్ చూశాను, మనకు ఫైనల్ ఇక్కడ అప్లైడ్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీన్ని సింపుల్ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక కాల్ అయితే చేసి చూపిస్తాను, మనకు నిజంగానే కాలర్ స్క్రీన్లో ఆ విధంగా ఫోటో వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కాల్ అయితే వస్తుంది, మనం సెట్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయాలనుకుంటే సింపుల్ ఈ విధంగా కిందకంటే కాల్ లిఫ్ట్ అయిపోతుంది. మీరు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది. సో ఈ చిన్న సెట్టింగ్ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.